భరద్వాజ గారు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రభాస్ గారి స్పిరిట్లో చిరంజీవి గారు ఫాదర్ రోల్ చేయబోతున్నారని చెప్పేసి ఒక టాపిక్ రన్ అవుతుంది. అసలు ఫాదర్ రోల్ అంటే ఆయన ఓల్డ్ ఏజ్ నెల కనపడాలా, ప్రభాస్ గారికి డైరెక్టర్ ఫాదరా లేకపోతే చిన్నప్పుడు ఫాదరా ఏంటి అనేది డిస్కషన్. అంటే సమాజానికి సవాల్ అని సినిమా ఉంది పాత రోజుల్లో కృష్ణ గారిది. ఆ సినిమాలో కృష్ణ గారికి శ్రీదేవి గారు మదర్గా కనిపిస్తుంది. అంటే ఒక షాట్లో అలా కనిపిస్తుంది అంతే. ఓహో, మిగిలిన కథంతా ఫ్లాష్ బ్యాక్లో నడుస్తుంది. ఓకే, ఫ్లాష్ బ్యాక్లో పాటలు హడావిడి అవన్నీ ఉంటాయి. ఇదే పద్ధతిలో ఇప్పుడు ఆరాధన సినిమాలో షర్మిలా ఠాగూర్ కూడా అలా ఒకసారి రాజేష్ ఖన్నాకి మదర్లాగా కనిపిస్తుంది, ఒకటే షాట్. ఆ పద్ధతిలో సినిమా అంతా అది ఆ క్యారెక్టరు ఇతనితో కలిసి ఉండాలి అనేటువంటి ఇదే ఉంది. ఇతనితో కలిసి ఉండాలి అనేటువంటి కార్యక్రమం కాదు కదా. ఇతని తండ్రి పాత్ర అయినప్పటికీ అది ఫ్లాష్ బ్యాక్లో ఎక్కడో వచ్చే క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక స్పెషల్ పద్ధతిలో నడిచేటువంటి క్యారెక్టరు. ఇతని కథకి ఒక ఊపుని ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఇతని జీవితంలో అదొక అంటే ఇతను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంఘటన, ఇతను రియాక్ట్ అవ్వాల్సినటువంటి సంఘటనగా అది ఉండొచ్చు. ఓకే, ఆ కథకి ఇతని కథకి ఒక లింక్ ఏదో ఉంటుంది. ఓకే, అలా ఒక స్పెషల్ క్యారెక్టర్గానే కనిపించవచ్చు కదా. అవును, అది వాస్తవం. అందరూ ఏం అనుకుంటున్నారంటే యానిమల్లో ఇప్పుడు అనిల్ కపూర్ గారు నటించారు కదా, ఆ తరహా పాత్ర చిరంజీవి గారు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే పాత్రకి ఎలా ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకున్నాడా లేదా, అసలు చిరంజీవి ఉంటాడా లేదా ఈ సినిమాలో అనేది కూడా దాని మీద అధికారిక సమాచారం ఏం కాదు, స్పెక్యులేషనే. ఆయన సందీప్ రెడ్డి వంగ గారు అయితే మీ చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉందనేది ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన ఆఫీస్లో ఆరాధన సినిమాలో చిరంజీవి గారి ఫోటో ఒకటి కనిపించింది ఈ మధ్య. అక్కడి నుంచి ఆ తరహా క్యారెక్టర్ ఏదో ఇందులో ఉండబోతోంది. అంటే కొంచెం విలేజ్ తరహా రౌడీ క్యారెక్టర్ చేశాడు అందులో ఆయన. రఫ్ క్యారెక్టరే, ఊళ్ళో వాళ్ళందరూ భయపడేటువంటి క్యారెక్టర్. ఓకే, ఓకే, అలాంటి క్యారెక్టర్ ఏదో ఇందులో ఉంటుంది అనేది ఒక ఎక్స్పెక్టేషను, ఒక అంచనా మీద ఈ చర్చ మొదలైంది. ఈ స్పెక్యులేషన్ వెనకాల కథ అది. ఓకే, ఓకే. అయితే చిరంజీవి గారు ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది పర్సనల్గా. తను ఏజ్డ్ క్యారెక్టర్లో కనిపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అనేటువంటి ఒక సందేహం ఉంది ఆయనకి మొదటి నుంచి. అంటే రకరకాల ప్రయోగాలు జరిగినాయి. అంటే సింహపురి సింహం అనే సినిమాలో ఆయన ముసలి పాత్ర చేశాడు మొదటిసారి. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కోటి రామకృష్ణ గారు డైరెక్టర్ ఆ సినిమాకి. అంటే అప్పటికి రామారావు గారు అంతకు ముందు వరకు చేస్తున్నటువంటి సర్దార్ పాపారాయుడు ఈ సినిమాల తరహాలో ఉంటుంది. అది ఒక తండ్రి పాత్ర, కొడుకు పాత్ర పెట్టి ఒక డ్రామా, బందిపోటు క్యారెక్టర్లో కనిపిస్తాడు తండ్రి. తర్వాత కూడా చేశారుగా రిక్షా ఓల్డ్లో ఒకటి ఉంది, ఓల్డ్ గెటప్. ఓల్డ్ గెటప్ ఉంది. అంటే రిక్షా వాడిలో ఓల్డ్ గెటప్ జస్ట్ అలా ఫ్లాష్ బ్యాక్లో వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అది కథలో ఆ క్యారెక్టర్తో చాలా లింక్ ఉన్నటువంటి క్యారెక్టరే. ఈ మధ్య కూడా వస్తుంది నీ స్నేహం కోసం సినిమాలో చేశాడు. స్నేహం కోసం ఆ సినిమా కూడా వాళ్ళు అనుకున్న రేంజ్లో పెర్ఫామ్ చేయలేదు. ఓకే, ఓకే. అలాగే శ్రీను వైట్లతో చేసినటువంటి అందరివాడు సినిమా, అవును కదా, అది గీతా ఆర్ట్స్లో చిరంజీవి గారు చేసిన చివరి సినిమా. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి రిజల్ట్ అయితే ఇవ్వలేదు. అందుకని వీటన్నిటి రీత్యా ఆయన ఓల్డ్ గెటప్ వేయటానికి కొంచెం ఇబ్బంది ఉంది ఆయనకి. అంటే ఆ తరహా ధోరణిలో మన యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని. నిజానికి స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారిని ఓల్డ్ క్యారెక్టర్లో చూపించాలన్నది ఒరిజినల్ స్క్రిప్ట్లో ఉన్నటువంటి విషయం. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ ఓల్డేజ్లో ఉంటే, అంటే మేనల్లుడు పాడైపోతూ ఉండగా అతన్ని గైడ్ చేసేటువంటి క్యారెక్టర్గా నడవాలి. ఎప్పుడైతే ఈయన ఓల్డ్ గెటప్తో ఇబ్బంది ఉంది అన్నాడో ఆ క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి అక్కడ మేనల్లుడిని చెడగొట్టే క్యారెక్టర్గా ఇంకొక చరణ్ రాజ్ క్యారెక్టర్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని డిజైన్ మారింది ఆ సినిమాకి. ఇలాంటి సమస్య ఉంది ఆయనతో. అందుకని స్ట్రైట్గా అలా కనిపిస్తాడా. రెండోది, ఒక పెద్ద హీరోని ఇమ్మీడియట్గా ఒక ఫాదర్లీ క్యారెక్టర్లో చూపిస్తే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా కౌంట్ అవుతుంది ఇక్కడ. అవును, అంటే ఈ అనుభవాలు కూడా ఉన్నాయి మనకి. వారసుడు సినిమాలో కృష్ణ గారిని తండ్రి క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో చూపించారు. ఈవీవి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఒక రీమేక్ సినిమా అది.
అయితే కృష్ణ గారిని అభిమానులు ఆ క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయలే ఆ రోజున. చేయలేదు, గొడవ అయింది. తర్వాత ఏదో కృష్ణ గారికి ఒక పాట పెట్టారు, మొత్తానికి అభిమానుల్ని సాటిస్ఫై చేశారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఇప్పుడు ప్రభాస్తో చిరంజీవి అంటే ఆ క్యారెక్టర్ కొలతలు, అలాగే ఆ క్యారెక్టర్కి ఉండేటువంటి ప్రాధాన్యత, ఆ క్యారెక్టర్కి అభిమానులు ఏం కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఉండాలి. అంటే ఏ క్యారెక్టర్ చేయించుకున్నప్పటికీ దాని నిడివి ఎంత ఉన్నప్పటికీ ఈ అంశాలన్నీ కూడా ఉండాలి. దానిలో ఇంపాక్ట్ ఉండాలి, ప్లస్ ఫ్యాన్స్ తృప్తి పడాలి. ముందు వాళ్ళు తృప్తి పడిన తర్వాతే అది ప్రపంచానికి సందేశం వెళ్తుంది. అప్పుడు అది సినిమాకు ఉపయోగపడుతుంది ఆ క్యారెక్టర్. కాబట్టి ఒక బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండాలి ఆ క్యారెక్టర్లో. ఆ కాన్ఫ్లిక్ట్ మీద సినిమా రన్ అవ్వాలి. అంటే హీరో క్యారెక్టర్తో ఒక బలమైన లింక్ ఉండాలి. అది ఇన్ని అంశాలు కుదిరితే అప్పుడు ఆ క్యారెక్టర్ పండుతుంది. ఆ తరహా క్యారెక్టర్ అంటే అది ప్రభాస్తో పాటు ప్యారలల్గా నడుస్తుంది అని అనుకోనక్కర్లేదు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్ వచ్చి దాని తాలూకా ప్రభావం సినిమా అంతా నడుస్తుంది. అదే పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ డ్రైవ్ చేస్తుంది. సినిమా కథని డ్రైవ్ చేసే క్యారెక్టర్ అయితే అప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంటే ఆయన అభిమానుల్ని, ప్రభాస్ అభిమానుల్ని కూడా అలరించేలాగా ఉండాలి. ఈ డిజైన్ జరుగుతోందా, చిరంజీవి గారితో మాట్లాడారా, ఆయన అంగీకరిస్తారా, అంగీకరించారా, వీటికి సంబంధించిన ఏ రకమైన అధికారిక సమాచారము లేదు. ఆయన ఫుల్ స్వింగ్లో ఉన్నారు, 4 సినిమాలు లైనప్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ తరహా క్యారెక్టర్లు చేయడానికి సిద్ధపడతాడు ఆయన ఈ మూడ్లో. అవును. అంటే 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు ఆయన. అవును, 70వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఇంకా ఆయన్ని క్యారెక్టర్ రోల్స్లోకి షిఫ్ట్ చేయాలి అనే కాన్స్పరసీలో భాగంగా ఎవరైనా ఈ వార్త పుట్టించారా అనేది కూడా ఒక సందేహం. అందుకని ఇన్ని సందేహాల మధ్య అంటే సందీప్ రెడ్డి సమర్థుడైనటువంటి డైరెక్టరే, డీల్ చేయగలిగిన డైరెక్టర్, ఆయన డీల్ చేయగలిగిన డైరెక్టరు. అలాగే ఆయనకి ఒక కోరిక ఉంది చిరంజీవి గారితో పవర్ఫుల్ రోల్ చేయాలి అని. అలా ప్రభాస్ క్యారెక్టర్కి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఫాదర్ ఉండి, అవును, అది ఆరాధనలో ఆయన క్యారెక్టర్ లాగా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయి ఉండి, ఇవన్నీ కూడా ఊహలే. ఈ ఊహలు నిజాలైతే బాగానే ఉంటుంది, అంత పవర్ఫుల్గా ఉంటే బాగానే వర్కౌట్ అవుతుంది. అది డెఫినెట్గా సినిమాకు ఉపయోగపడే అంశమే. అది జరిగితే మంచిదే, కానీ జరుగుతుందా లేదా అనే దానిలో క్లారిటీ లేవు. చూద్దాం, త్వరలో క్లారిటీ వస్తాం.